సిగ్గుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను. నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని ఈవో ఆర్డీ అంట, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా, ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీ చెప్పవరు రద్దు కాదు, నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈవో ఆర్డీని అడుగుతున్నా, నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా, నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా, నీకు అక్క చెల్లెళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నాను. ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పరిపాలన అంటే? సిగ్గుండొద్దు, మానండి, నిజాయితీగా వ్యవహరించండి. అధికారులకైతే మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 2027లోనే. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబోతున్నారు. ప్రజలందరూ కూడా ఇప్పటికే 8 నెలలకే విసిగి వేసారిపోయినారు ఈ ప్రభుత్వం మీద. ఎలాగో మీరెవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఓట్లు వేయలేదు. మీరేసింది ఫ్యాన్ గుర్తుకే, మనకు వచ్చింది 40% ఓట్లు వచ్చినాయి. ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. అధికారులు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మనం ప్రజాప్రతినిధులుగా ఎంపికైన తర్వాత అధికారులు మనం కలిసి నిజాయితీగా సేవ చేయాలి, కానీ ఇటువంటి దుర్మార్గపు పనులకు పూనుకోవడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ